ఈరోజు ఒక ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న పెట్టిన వీడియోలో చాలామంది అమ్మాయిలు ఏమని అడిగారంటే, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎందుకు హ్యాపీగా లేరు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, పెద్దవాళ్ళే మమ్మల్ని అర్థం చేసుకోరు, వాళ్ళ మొండితనంగా ఉండి మా జీవితాలను నాశనం చేస్తున్నారని పెద్దవాళ్ళని తిట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పెద్దవాళ్ళకి ఇష్టం లేదని మా ఇష్టాలను మేము చంపేసుకోవాలా, ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకొని వాడితో హ్యాపీగా ఉంటామా, పెద్దవాళ్ళు చూసిన సంబంధాలు ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయా, బాగున్నాయా అని చెప్పేసి ఇంకొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున మీకు ఒకటి నిజంగా జరిగిన స్టోరీయే చెప్తాను. మా అబ్బాయి ఫ్రెండే ఆ అమ్మాయి కూడా ఆఫీస్లో ఒక అబ్బాయిని ప్రేమించింది. అయితే ఈ అమ్మాయి వాళ్ళు తక్కువ క్యాస్టు, ఆ అబ్బాయి వాళ్ళు కొంచెం ఎక్కువ క్యాస్టు. అలాగే ఈ అమ్మాయి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, ఆస్తిపరులే బాగా. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు ఇక్కడే హైదరాబాద్లో. ఆయన బాగా డబ్బు ఉన్నవాడు. ఆ అబ్బాయి మామూలుగా మిడిల్ క్లాస్ అన్నట్టు, సొంత ఇల్లు అయితే ఉంది, ఒక మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఆ అమ్మాయితో పాటే కలిసి ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే ఈ అమ్మాయి ప్రేమించిన తర్వాత ఇంట్లో చెప్పింది, నేను పలానా వాడిని చేసుకుంటాను, ప్రేమించాను అని. అంటే ఆ అమ్మాయి వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు. ఈ అమ్మాయి పెద్దది, ఈ అమ్మాయికి ఒక చెల్లుంది, ఇద్దరే ఆడపిల్లలు, ఆస్తి బాగా ఉంది. అయితే వీళ్ళకి ఒక నానమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు. అయితే ఆస్తులు బాగా ఉన్నాయని చెప్పాను కదా, నానమ్మ వాళ్ళ సైడ్ కూడా వీళ్ళకి ఆస్తులు బాగానే ఉన్నాయి. ఈ అమ్మాయికి ఒక బాబాయ్ ఉన్నాడు. బాబాయ్ అంటే నాన్న వాళ్ళ తమ్ముడు అనమాట. ఆయన అమెరికాలో ఉంటాడు. కొంచెం వీళ్ళందరూ మరి ఆస్తిపరులు అనగానే కొంచెం రిచ్ ఫ్యామిలీయే కదా. రిచ్ ఫ్యామిలీ అని అన్నప్పుడు కొంచెం మిడిల్ క్లాస్ అబ్బాయిని చేసుకోవాలని అంటే ఇష్టపడతారా చెప్పండి? వాళ్ళకి ఇష్టం లేదు. క్యాస్ట్ పరంగా చూస్తే ఆ అబ్బాయి ఎక్కువ క్యాస్ట్ అయినా కూడా వీళ్ళ స్థాయికి తగ్గవాడు కాదని చెప్పేసి ఈ అమ్మాయి ఇంట్లో చెప్పినా ఎవ్వరూ ఒప్పుకోలేదు. వద్దు, మనకి సూట్ అయ్యే అతను కాదు, నీకు ఇంకా అమెరికా సంబంధం చేస్తాం, మంచి సంబంధాలు చేస్తామని చెప్పేసి ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఈ బాబాయ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరూ కూడా చక్కగా అప్పటి వరకు కలిసిమెలిసి చాలా బాగా ఉండేవారు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఆ బాబాయ్కి కూడా ఇష్టం లేదు. అంటే వాళ్ళు కొంచెం బాగా కలిసి ఉండి ఉమ్మడి ఫ్యామిలీలో ఉంటారు, ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు ఏదైనా సరే. బాబాయ్ దాకా ఈ విషయం వెళ్ళింది. బాబాయ్కి ఇష్టం లేదు, చెల్లెలకి ఇష్టం లేదు. ఎవ్వరు వద్దని చెప్పినా కూడా ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. నేను చేసుకుంటే వాడినే చేసుకుంటా, లేదంటే చేస్తానన్నట్టు మాట్లాడింది. అయితే ఇంకా ఈ అమ్మాయి పట్టుదల ఏంటి, ఏమైనా సరే ఇంట్లో వాళ్ళని ఒప్పించే నేను పెళ్లి చేసుకోవాలి, ఒకవేళ వాళ్ళని కాదు అని బలవంతంగా బయటకు వెళ్ళి నా ఇష్ట ప్రకారం కనుక చేసుకున్నానని అంటే రేపు ఎన్ని తగాదాలు వస్తాయో తెలీదు. అందులో బాబాయ్కి ఇష్టం లేదు, కొంచెం వీళ్ళు డబ్బున్న ఫ్యామిలీ, ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఒక మాట వీళ్ళ చేత ఒప్పించుకుని వీళ్ళ చేతుల మీదుగా పెళ్లి చేయించుకున్నాము అని అంటే హ్యాపీగా ఉండొచ్చు అని అమ్మాయి లెక్కేసింది. అయిన తర్వాత కొన్ని రోజులు ఇంట్లో చాలా గొడవలు జరగ్గా ఏం చేసింది, ఎలా అయితే తల్లిదండ్రులను అమ్మాయి ఒప్పించుకుంది, నేను చేస్తాను ఇంకా మీరు చెయ్యకపోతే అని ఏదో చెప్పింది. మొత్తానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఇక్కడ ఒప్పుకుందల్లా ఎవరు అని అంటే సొంత చెల్లి ఒప్పుకోలేదు, బాబాయ్ అమెరికాలో ఉన్న బాబాయ్కి ఇష్టం లేదు, అతను ఒప్పుకోలేదు, ఆమె నానమ్మ తాతయ్య వాళ్ళకు కూడా ఇష్టం లేదు ఈ పెళ్ళి. అయితే ఈ తల్లిదండ్రులు ఒప్పుకొని ఇంకా వాళ్ళకి ఏం చెప్పారంటే, నా కూతురు చచ్చిపోతాను అంటుంది, ఇంకా చెయ్యకపోతే ఇంకా ఈ జీవితాలు ఎందుకు, పిల్లలు ఏమన్నా చేసుకున్నారని అంటే రేపొద్దున్న అది లేనిపోని గొడవ అని చెప్పేసి మొత్తానికి ఏం చేశారంటే, ఏం చెప్పారో మొత్తానికి ఆ అమ్మాయికి సింపుల్గా హైదరాబాద్లోనే తల్లి తండ్రి బంధువులు అందరినీ పిలిచి పెళ్లి చేశారు. సింపుల్గా చేస్తే ఆ పెళ్ళికి బాబాయ్ రాలేదు, చెల్లి రాలేదు, వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు, సరే రాలేదు. ఇక్కడున్న నానమ్మ తాతయ్య ఎవరైతే ఉన్నారో పాపం నానమ్మ తాతయ్యని కాళ్ళ వేళ్ళ బతిమిలాడి, నానమ్మ నువ్వు రా, నువ్వు లేకపోతే నేను పెళ్లి చేసుకోను, నువ్వు అక్షింతలు వేయకపోతే నేను చేసుకోను అని ఈ అమ్మాయి ఆ నానమ్మ దగ్గరికి వెళ్ళి, ఏదో సినిమాలో సీన్లాగా అనమాట, ఆ నానమ్మ ఇంటికి వెళ్ళి నానమ్మ తాతయ్య కాళ్ళు పట్టుకుని, చిన్నప్పటి నుంచి మీరు నన్ను పెంచి పెద్ద చేసి అన్నీ చేశారు, నా పెళ్ళికి అక్షింతలు వేయరా, నన్ను ఎందుకు ఇంత ఏడిపిస్తారు అని చెప్పేసి, లేదంటే నేను పెళ్లి చేసుకోను, ఇది అదని పాపం ఆ నానమ్మ తాతయ్య కాళ్ళు పట్టుకుని ఏడిస్తే చివరికి వాళ్ళు పెళ్ళికి వస్తానని ఒప్పుకొని పెళ్ళికి వచ్చారు. పెళ్లి చేశారు, బాగానే చుట్టాలందరినీ పిలుచుకున్నారు, సింపుల్గా బాగానే చేశారు. కళ్యాణ మండపంలో అయిపోయింది. ఆ అమ్మాయిని అత్తగారింటికి పంపించారు, ఆ అబ్బాయి తీసుకొచ్చాడు. ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి అంత ఇష్టమే, ఇంకా ఎంతంటే మరి రిచ్ సంబంధం కదా, ఆ అమ్మాయి బాగా ఉన్న అమ్మాయి అన్నప్పుడు అబ్బాయి వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి. చక్కగా ఉంది, అత్తగారింట్లో బాగానే ఉంది, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ విషయం వల్ల ఏంటి అని అంటే, ఈ నానమ్మ తాతయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టం లేదు కదా, నానమ్మ పేరు మీద కొంత ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. ఉంటే ఈ ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్న బాబాయి, వీళ్ళ నాన్న, ఇద్దరు అన్నదమ్ములు కదా, మరి ఆ నానమ్మ ఆస్తి ఇద్దరు అన్నదమ్ములకి వెళ్తుంది కదా. ఈ ముసలావిడ ఏం లిటికేషన్ పెట్టిందో తెలుసా, నీ కూతురు నేను చెప్పిన మాట వినలేదు, మన కులం కాడని చేసుకుంది, నాకు ఇష్టం లేదు, అందుకే నేను నీకు ఆస్తి ఇవ్వను,
ఇవ్వను, చిన్నోడికే ఇచ్చుకుంటాను, నేను నీకు ఆస్తి ఇవ్వనని చెప్పేసి లింక్ పెట్టిందంట. ఆ ఇంట్లో నువ్వు ఉండడానికి వీలు లేదని చెప్పేసి గొడవ పెట్టిందంట. అప్పటి వరకు పాపం వీళ్ళు ఆ నానమ్మ ఆస్తి ఇంట్లోనే వాళ్ళు ఉంటుంటే ఈవిడికి గొడవ పెట్టిందంట. నువ్వు నా ఇంట్లో ఉండొద్దు, నీ కూతురు ఎవరినో తెచ్చి పెళ్లి చేసుకుంటానని అంటే మేము వద్దని చెప్పినా కూడా నీ కూతురికి పెళ్లి చేసావు కదా, మీ ఇష్ట ప్రకారం మీరు బతుకుతున్నప్పుడు బతకండి, నా ఆస్తి నేను నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను, నీకు ఇవ్వనని చెప్పేసి నా ఇంట్లోంచి ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పేసి పెళ్ళి అయిపోయిన కొన్ని రోజుల తర్వాత గొడవ పెట్టింది. ఈ డైరెక్షన్ అంతా ఎవడిచ్చాడంటే అమెరికాలో ఉన్న తమ్ముడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ అమ్మకి బాగా ఎక్కించినట్టున్నాడు. ఆవిడ పేరు మీద ఉన్న ఇల్లు ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి ఆవిడ ఇలా డ్రామా కొట్టింది, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇంకా నా ఇంట్లో ఉండొద్దు అని చెప్తే ఏం చేస్తారు చెప్పండి. ఇక్కడ కూతురు గురించి ఆలోచించాలా, ఆస్తుల గురించి ఆలోచించాలా? పెళ్ళికి ముందు ఈ మాటలు ఏమీ చెప్పలేదు. సరే నా కూతురు ఏడుస్తుంది కదా అని వాళ్ళందరూ వద్దన్నా కూడా పాపం ఈ తల్లిదండ్రులు ఒప్పుకొని పిల్లకి పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత ముసలిది ఇలా లిటికేషన్ పెట్టింది, ఇల్లు ఖాళీ చేయండి అనేసరికి ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు వేరే ఇంటికి వచ్చేసారు. వాళ్ళు ఈయన బాగా సంపాదించిన ఆయనే, కానీ తల్లిదండ్రుల ఆస్తి అంటూ ఉంటుంది కదా మరి వీళ్ళకి కూడా. ఇంకా ముసలిది అలాంటి లిటికేషన్లో పెట్టిందనమాట. ఇంకా వాళ్ళు బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఆ ముసలోళ్ళ పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట వింటేనే ఆస్తులు ఇస్తారు, చెప్పిన మాట వినకపోతే ఆస్తులు ఇవ్వనన్నట్టు ఇలాంటి కొంకనక్కలి లిటికేషన్లు అన్నీ పెట్టారు. ఈ పిల్లలు చేసిన తప్పులకి చూసారండి ఎలా జరిగిందో. ఆ తండ్రి ఇప్పుడు అంటున్నాడంట, అదిగో అమ్మ నేను పెళ్ళి వద్దు వద్దని అంటే నువ్వు నా మాట వెళ్ళలేదు, అక్కడ బాబాయ్కి ఇష్టం లేదు, ఇక్కడేమో మీ నాన్నమ్మకి ఇష్టం లేదు, నీ ఇష్టాన్ని కాదనలేక నువ్వెక్కడ చేస్తావనని మేము ఒప్పుకున్నందుకు ఇప్పుడు చూసావా మీ నాన్నమ్మ ఆస్తులు ఇవ్వను పోండి, నా కొంపలోంచి వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని బయటకు గెంటింది. ఇదంతా జరగడానికి కారణం నువ్వే, నీ వల్లే మా ఇంట్లో గొడవలు వచ్చాయి, నువ్వు చేసిన తప్పు వల్లే మేము ఇలాగ రోడ్డు మీద పడ్డామని చెప్పేసి తండ్రి ప్రతిరోజు తల్లిదండ్రి ఈ పిల్లని తిట్టడం మొదలుపెట్టారు. ఈ చెప్పండి, ఈ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని ఏం మనశ్శాంతిగా ఉంది చెప్పండి ఇప్పుడు. చూసారా, పిల్లలు చేసిన తప్పులు పెద్దవాళ్ళకు కూడా లింకులు వెళ్ళిపోతాయి. అక్కడ బాబాయి చెల్లి, ఈ అమ్మాయి సొంత చెల్లె అక్కతో మాట్లాడదు, అక్కతోటి ఇంకా అసలు పెళ్ళికి రాలేదు, ఇంకా దేం లేదు, కొట్టేసి ముందే దెబ్బలాడేసుకున్నారు పెళ్ళికి ముందే. వాడిని నువ్వు చేసుకోవద్దు, వాడంటే ఇది వాడంటే అదే అని ఆ చెల్లెలు ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది. కొంతమంది చూసారండి ఎంత శాడిజంగా ఉంటారో. వీళ్ళు ప్రేమించి వీళ్ళు బతుకుదామని వీళ్ళు హ్యాపీగా ఈ అబ్బాయి అమ్మాయి ఉన్నా కూడా వెనకాల ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వరు. వాళ్ళకి ఇష్టం లేనిది చేసుకున్నారని అంటే ఇంకా వీళ్ళని జీవితకాలం శాడిస్ట్లాగా నరకం చూపెడతారనమాట. అలాంటి ఫ్యామిలీలు కూడా కొన్ని ఉంటాయి. చూసారా, ప్రేమించిన వాళ్ళు చేసుకుంటే ఎన్ని గొడవలు భరించాల్సి వస్తుందో. మెయిన్ ఈ నానమ్మ, ఆ చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో అమెరికాలో వాడు బాగా ఎక్కించేసరికి ఈ ముసలిది వీళ్ళని ఏ రకంగా ఆడించాలో ఆ రకంగా ఆడిస్తూ ఉంది. ఆ తండ్రి ఇంకేం చేస్తారు చెప్పండి, ఇటు కన్న కూతుర్ని చూసుకోవాలా, ఇంకా వాళ్ళని చూసుకోవాలా. ఎవరు వద్దు అంటే ఈ అమ్మాయి వినదు, చేస్తానంటే వాళ్ళు వినరు. ఫ్యామిలీ చూసారా ఎన్ని గొడవలు వచ్చాయో. వాళ్ళు ఇంకా అన్నదమ్ములు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి. మేము అందరం వద్దని అంటుంటే నీ కూతురికి వాడిని ఎవరినో ఇచ్చి పెళ్లి చేసామని అటు నుంచి తమ్ముడు. చూడండి, కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే వెనకాల ఉన్న బంధుత్వాలు ఉంటాయి చూసారా, అన్నదమ్ములు ఇలా ఉంటారు చూసారా, వాళ్ళ వల్ల కూడా గొడవలు అనేవి వస్తాయి ఈ ప్రేమ పెళ్ళిళ్ళ వల్ల. వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళకి ఇష్టమైన సొంత తల్లిదండ్రులకి ఇష్టమైనా కూడా వెనకాల ఉన్న వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు మీ మీద ఉన్న కోపాన్ని ఈ తల్లిదండ్రుల మీద చూపెడతారు. తల్లిదండ్రుల ఫ్యామిలీని దూరం పెట్టాలని చూస్తారు. లేదంటే ఆస్తులు ఉమ్మట్లో ఉన్నాయనుకోండి, అవి ఇచ్చే టైంలోనూ ఇలాంటి లిటికేషన్లు అలాంటివి పెట్టి ఆ కోపాన్ని దీని మీద చూపిస్తారు. అవతల వాడు ఏంటంటే దొరికిందే సందు కదా అని చెప్పేసి లోకు కట్టి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే ఆస్తులను ఇవ్వకుండా పెద్దవాళ్ళకి లేనివి ఉన్నవి ఎక్కించి వాడు దొబ్బాలని చూస్తాడు. ఇలాంటివి కూడా ఉంటాయి. లేకపోతే ఈ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఆ ఆవిడికి ఏం సంబంధం చెప్పండి, తమ్ముడికి ఏం సంబంధం చెప్పండి. వీళ్ళ తల్లిదండ్రులు ఇష్టపడే కదా చేసుకున్నారు. వాళ్ళ ఆస్తులకి ఈ అమ్మాయి పెళ్ళికి ఏమన్నా సంబంధం ఉందా చెప్పండి. కొన్ని కొత్త గొడవల్ని ఇలాంటి క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. అందుకే పిల్లలు ఇలాంటివి ఏదైనా మీరు ఆస్తిపరులు అయ్యారనుకోండి, ఇలాంటి గొడవలు కూడా ఉంటాయి. మీ మీద ఉన్న కోపాన్ని మీ తల్లిదండ్రుల మీద చూపిస్తారు ఆ కక్షని. పాపం ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ ఏడుస్తున్నారు, అగో నేను నువ్వు చేసిన ఈ ఒక్క పెళ్లి వల్ల మమ్మల్ని చూడ ఎంతమంది దూరం పెట్టారో, ఇప్పుడు ఆస్తుల దాకా వచ్చింది గొడవ, అంతా నీ వల్లే జరిగిందని ఆ తండ్రి ఇప్పటికీ తిడుతున్నాడు ఆ అమ్మాయిని. అలా ఉంటాయి కొన్ని కుటుంబాలు. నిన్నెవరో ఒకరు కామెంట్ పెట్టారు, మా ఆయన నన్ను చాలా బాగా ప్రేమించి చేసుకున్నాడు, నేనంటే చచ్చిపోతాను నేను లేకపోతే అని అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు,
తీసుకొచ్చిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉంది. మా అత్తగారు మొదలెట్టింది, దీని దేవతనో తీసుకొచ్చావు, నాకు బోల్డు కట్నం వచ్చేది బయట పెళ్లి చేసుంటే, ఇలాంటి దాన్ని ఎందుకు తీసుకొచ్చావు, రూపాయి లేని దాన్ని తీసుకొచ్చావు అని చెప్పేసి రోజు ఇంట్లో టార్చర్ మొదలుపెట్టిందంట. అప్పటిదాకా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని ప్రేమించి చేసుకున్నవాడు ఇంకా అమ్మ మాట వినడం మొదలుపెట్టాడంట. అమ్మ ఏదంటే అది, అమ్మ ఏదో కళ్ళ ముందు తిడుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా అలా చూడడం, ఇలాంటివి చేశాడంట. మరి ప్రేమించి తెచ్చుకుని ఇంట్లోకి తెచ్చుకున్నవాడు మరి ప్రేమగా చూసుకోవాలి కదా. అమ్మ రకంగా తిడుతుంటే ఏమీ మాట్లాడకుండా చేతకాని వాళ్ళగా నిలబడ్డాడు అని అంటే మరి వాడి మనసులో ఏముంది చెప్పండి. వాడికి డబ్బు ఆశ అనేది ఉంది కదా. నిజంగా అమ్మాయి డబ్బున్న అమ్మాయి అనుకోండి, ఆస్తి పర్రాలు అనుకోండి, ఏ గొడవలు రావు. ఆ అమ్మాయి దగ్గర ఏమీ లేదు, రూపాయి రాదు అని తెలిసిందంటే ఇంట్లో టార్చర్లు మొదలవుతాయి. మీరు ప్రేమించినప్పుడు మాట్లాడిన మాటలు మీకు ఆ తర్వాత ఉండవు. అదే పెద్దవాళ్ళు చేస్తే కట్నాలని అవన్నీ ఏదో ఒకటి పెడతారు, మాట్లాడతారు. అవన్నీ మిస్ అయిపోతే మరి అత్తగారులకి కొంచెం ఉంటుంది కదా జెల్సీ. నా కొడుకుని ఫ్రీగా చేసుకుంది, నా కొడుకుని వల్ల వేసుకుంది, నా కొడుకు మనసు మార్చేసింది, నా కొడుకుని పడేసింది అని ఇలాంటి డైలాగులు మాట్లాడతారు అత్తగారులు. ఎప్పుడైనా సరే మగపిల్లలు ఉన్న తల్లులకి కట్నం అనే ఒక ఆశ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో కొంత అమ్మాయిది సైడ్ నుంచి లాక్కోవాలనే చూస్తారు. వాళ్ళకి ఒక అహంకారం అనేది ఉంటుంది. నేను అత్తగారిని, నా మాట వినాలి, నాకు ఇలాంటివి పెట్టాలి, నాకు ఇన్ని పెట్టాలి, అన్ని పెట్టాలి అని చెప్పేసి ఇలాంటి కోరికలు అత్తగారులకు ఖచ్చితంగా ఉంటాయి. ఆవిడ ఓ ఇంటి కోడలు అయినా కూడా వచ్చే ఆడపిల్ల దగ్గర నుంచి తీసుకోవాలని కొన్ని ఉంటాయి వాళ్ళకి. అవన్నీ మిస్ అయిపోయి ఈ కొడుకు దేన్నో తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు అనుకోండి, మరి వాళ్ళకి కోపం, ఉక్రోషం ఇలాంటివి ఆక ఇంకా సాధింపులు, రోజు ఏవో ఒక గొడవలు, ఆ అమ్మాయిని ఏదో ఒకటి అనడం, ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళని ఏదో ఒకటి అనడం, ఇలాంటి గొడవలన్నీ మొదలవుతాయి. అప్పుడు ఈ ప్రేమించిన వాడు చేతకాని వాళ్ళగా అలా చూస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ తిడుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు. మరి అప్పుడు మీ ప్రేమించిన ప్రేమ ఏమవుతుంది చెప్పండి. పోనీ బయటకు తీసుకెళ్ళి వేరే పెట్టి పోషిస్తాడా అని అంటే కదలడు, ఆ ఇంట్లోంచి బయటకు రాడు. మళ్ళీ అమ్మ వాళ్ళు వెళ్ళొద్దంటారని, లేదంటే నేను సంపాదించే సంపాదన సరిపోదని, లేదంటే సొంత ఇల్లు ఉంది కదా బయట అద్దిల్లు ఎందుకని, ఇన్ని రకాలుగా ఆలోచించి తీసుకెళ్ళి ఆ కొంపలో పాడేస్తాడు. ఇంకా అత్తగారు సాధింపులు భరించలేక ఈ అమ్మాయిలు పాపం ఏడుస్తూ కూర్చుంటారు. అటు వెళ్ళి పుట్టింటి వాళ్ళకి చెప్పుకుందామంటే వాళ్ళు ఎవడో పట్టించుకోరు. నీకు నచ్చి చేసుకున్నావుగా, వాడే దేవుడు అని అన్నావుగా, వెళ్ళు పడు అని వాళ్ళు అంటారు. ఏమన్నా రూపాయి కట్నాలు ఇస్తారంటే వాళ్ళు ఇవ్వరు. ప్రేమించిన వాడికి ఇంకా కట్నం ఎందుకు, నీకు ఇష్టమయ్యా చేసుకున్నావు కదా, మళ్ళీ నీకు కట్నం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చే రూపాయి కూడా వాళ్ళు ఇవ్వడం మానేస్తారు. అప్పుడు మధ్యలో బాధపడేది ఎవరండి? ఈ ఆడపిల్లలే కదా. ఇటు పుట్టింటి వాళ్ళు దూరమే, అటు అత్తింటి వాళ్ళు సాధింపులు భరించలేక, ఇటు చేసుకున్న ప్రేమించిన వాడు కూడా వాళ్ళ మాటిని ఎవ్వరి సపోర్టు లేకుండా ఇంకా అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని ఏం ప్రయోజనం చెప్పండి. ఇలాంటి స్టోరీలు కూడా ఉన్నాయి. మరి చాలామంది మేము హ్యాపీగా ఉన్నాం అంటున్నారు. ఉన్నారు చాలామంది. ఎందుకంటే తల్లిదండ్రులకు ఇష్టమయ్యి రెండు కుటుంబాలు ఒప్పుకొని దగ్గరుండి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు చాలామంది హ్యాపీగానే ఉన్నారు. కానీ కొంతమంది ఇలాగ మొండిగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. ఇష్టం లేని వాళ్ళు ఇన్ని రకాల బాధలు పెట్టేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దాని గురించి మీరు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోకండి. పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకోండి అని చెప్తాం, కానీ ప్రేమ పెళ్ళిళ్ళు వద్దు అని అన్నాం. ఎందుకంటే మీరు ఒక సపోర్ట్ని కోల్పోతారు. మీ ఇంట్లో ఎదిరించి పెళ్లి చేసుకున్నారు అని అంటే ఒక బలాన్ని కోల్పోతారు. రేపు మంచి అయినా చెడ్డైనా జీవితంలో ఏవో ఒకటి ఉంటాయి. అయ్యో మా పుట్టిల్లు అని మీరు గమ్ముని వెళ్ళలేకపోతారు. వాళ్ళ కోపాలు కొంతమంది ఏమనుకుంటారు అని అంటే, ఆ పెళ్లి చేసుకున్నప్పుడు ఈ 4 రోజులే ఉంటాయి కోపాలు, తర్వాత అందరూ మాట్లాడేసుకుంటారు, కలిసిపోతారులే, కోపాలు కొద్ది రోజులే ఇలా ఉంటుందని కొంతమంది అనుకుంటారు. అలా కొంతమంది కలిసిన వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది మొండిగా అలాగే ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. ఏమీ లేనింటి అమ్మాయి అనుకోండి, అబ్బాయి కనుక ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళి అత్తగారింట్లో పెట్టాడు అనుకోండి, వాళ్ళకు కోపాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఏమీ లేని దాన్ని చేసుకున్నావేరా, చేసుకున్నదాను డబ్బున్నదాను అన్న ప్రేమించావు కాదని ఆ తల్లులే డైరెక్ట్గా అంటారు. అలాంటి కుటుంబాలు కూడా నేను చూశాను. ప్రేమించిందని ఓ డబ్బున్నదని చూసి ప్రేమించకపోయావా, ఏదో ఒక రోజు ఆస్తి వచ్చింది కదా, ఏదో ఒకటి పెడతారు కదా అని అనే తల్లులు కూడా ఉంటారు. ఎందుకంటే మెయిన్ అక్కడ డబ్బులు. అదే పేదింటి అమ్మాయిని చేసుకున్నావు అనుకో, ఏమీ లేని దాన్ని ఎందుకురా తీసుకొచ్చి జోగి రాసుకున్నట్టు ఏమీ లేని దాన్ని తీసుకొస్తే మనం పోషించాలా, అటు కట్నం లేదు ఏమీ లేదు అని ఇలా తిట్టే అత్తలు కూడా ఉంటారు. మెయిన్ అక్కడ కట్నాలు, డబ్బులు, బంగారాలు, ఇంకా ఇలాంటివి. ఆడపిల్ల అనగానే పుట్టింటి దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకురావాలి. తీసుకొస్తే వాళ్ళ కడుపు నిండుగా ఉంటుంది, వాళ్ళ కళ్ళు చల్లబడతాయి. ఏమీ తేలైన దాన్ని కనుక చేసుకున్నాడు అనుకోండి, అక్కడ అన్నీ మొదలవుతాయి, గొడవలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇలాంటివి ఎవరు కూడా మీరు ఆలోచించుకోరు. వాళ్ళ కొన్ని రోజులు కోపాలు ఉంటాయి, మళ్ళీ కలిసిపోతారని మీరు అనుకుంటారు, కానీ వాళ్ళకి మనసులో ఇన్ని ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటారంటే రోజులు పోయాక ఆడపిల్లకి పెట్టకుండా ఉంటారా, ఆడపిల్లని పిలవకుండా ఉంటారా అని కొంతమంది అనుకుంటారు. కానీ ఆడపిల్ల తల్లిదండ్రులు మొండిగా కనుక ఉండి ఏమీ పెట్టలేదనుకోండి, అప్పుడు కూడా గొడవలు మొదలవుతాయి.
వెళ్ళండి, మీ బతుకులు మీరు బతకండి, బయటకు వెళ్ళి ఇక్కడ నువ్వేమీ తేనదానికి ఇక్కడ మేము కూర్చోబెట్టి మా ఇంట్లో ఉండి ఎందుకు, మేమేం పోషించాలి మిమ్మల్ని అని ఇలా అనే అత్తలు కూడా ఉంటారు. కాబట్టి మీకు ప్రేమించిన వాడిని ఒక్కడనే కాదు మీరు చూసుకోవడం, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చూసుకోవాలి. అంటే అటు అత్తమామని, ఇటు పుట్టింటి వాళ్ళని, ఇలా అందరినీ చూసుకోవాలి మీరు. వాళ్ళందరి మధ్యన మీరు బతకాలి అని అంటే కొంచెం మీకు సపోర్ట్ అనేది ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి. ఇష్టమైన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా కొన్ని కుటుంబాలు ఆస్తులు తగాదాలు కూడా వచ్చేస్తున్నాయి. కొంతమంది ఆస్తులు కూడా ఇవ్వనంటారు. పోయావు కదా, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మేము చెప్పిన మాట వినకుండా చేసుకున్నావు, నీకు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి గుమ్మల్లో కూడా రానివ్వని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి ఇలాంటి మెంటాలిటీల మధ్యన మీరు బతకాలి అని అంటే చాలా కష్టమవుతుంది. అందుకే చెప్తున్నాం, ప్రేమ పెళ్ళిళ్ళు మీ ఇద్దరికి ఇష్టమై చేసుకున్నా కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి. వాళ్ళు మిమ్మల్ని బతకనివ్వరు, ప్రశాంతంగా ఉండనివ్వరు అని చెప్తున్నాం. అదే అందరికీ ఇష్టమై చక్కగా చేసుకున్నారనుకోండి, ఏ గొడవ ఉండదు. పెద్దవాళ్ళు కుదిరిచ్చిన పెళ్ళే కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. చక్కగా మీకు అందరు సపోర్ట్ ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏదో రంగుల ప్రపంచం హ్యాపీగా ఉంటామని అనుకుంటున్నారు. అవన్నీ ఏమీ ఉండవు. లోపల ఎన్ని గొడవలు ఉంటాయో అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఒక అవగాహన కోసం చెప్పడం మాత్రమే. ఇంకా మీరు ప్రేమ పెళ్ళే చేసుకుంటారా, మీ పెద్దవాళ్ళు చెప్పిందే చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళ మెంటాలిటీని బట్టి మీ ఇంట్లో గొడవలు ఉంటాయి. అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.